సోమవారం నాడు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. తెలంగాణ ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన వేములవాడ ఆలయ గెస్ట్ హౌస్ లో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గాళ్లతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ సీజన్ లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి ఆయుర ఆరోగ్యాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని మొక్కుకున్నానని, రైతాంగం బాగుంటేనే అందరూ బాగుంటారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. దక్షిణ కాశీ వేములవాడ అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే పలు కార్యక్రమాలు ప్రారంభించారని, అన్నదాన సత్రం కోసం మా కుటుంబ సభ్యులు, మా అన్నదమ్ములు కలిసి 40 లక్షలు ఆ స్వామి వారి నిత్యాన్నదాన సత్రంకు విరాళం ఇస్తున్నామని, అన్ని పార్టీల వాళ్ళు ఎవరెవరు ఆర్థికంగా ఉన్నా ఆ దేవాలయానికి వెచ్చిస్తే సంతోషమని ఆయన అన్నారు. అందరికీ భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సీజన్లో కూడా పుష్కలమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రైతాంగం అంతా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ వేములవాడ రాజన్న స్వామిని ప్రార్థించుకున్నాం. అందరూ కూడా కలిసి రైతాంగము, వ్యవసాయం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. అందులో ఈరోజు పౌర్ణమి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం, ఇటువంటి ఒక పుణ్య సమయం లోపల మేమంతా కూడా ఆ దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా అభిషేకం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని ప్రార్థిస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఆది శ్రీనివాస్ గారిది, నాది, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి అన్నదాన సత్రానికి సంబంధించి మా ఇద్దరి చొరవతోటి, మిగతా నాయకులందరి సహకారంతో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ అన్నదాన సత్రానికి భవన నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకొని భవన నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ, దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 35 కోట్ల రూపాయలు అది భవన నిర్మాణానికి. ఇప్పుడు అన్నదాన సత్రముకు సంబంధించిన నడవడానికి నిరంతర భవన నిర్మాణం లోపు కొంత ఆర్థిక వనరులు నిరంతరంగా ఎవరి మీద ఆధారపడకుండా, టెంపుల్ డబ్బులను దానిలో వాడకుండా, తిరుపతిలాగా అన్నదాన సత్రానికి సంబంధించిన ట్రస్ట్ సపరేట్ ఇక్కడ కూడా ఉంది. దానిలో దాదాపు 20 కోట్ల రూపాయలు ఇప్పటికీ నిల్వ ఉన్నాయి. దాన్ని 100 కోట్లు చేసే బాధ్యత మా జిల్లా ప్రజాప్రతినిధులందరిది, మీ అందరిది, ప్రజలది. దానిలో భాగంగా ముందు మేము ఒక బాధ్యత నిర్వహించాలి కాబట్టి అందరికీ స్థానిక శాసనసభ్యుడిగా, ఈ జిల్లా మంత్రిగా, మాజీ పార్లమెంట్ సభ్యుడిగా, అన్నిటికంటే ఎక్కువ మేము ఈ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా ఎవరైతే డోనార్స్ ఉంటారో, ఇవాళ ఇంత పెద్ద నక్షత్రము, ఇంత పెద్ద సోమవారము, పౌర్ణమి, ఇటువంటి పుణ్య ముహూర్తాన ఆ కార్యక్రమానికి అంకురార్పణ చేయాలనే ఆలోచనతో నేను నిజంగా ముందు అనుకోలే. భగవంతుడి దగ్గరికి అయినప్పుడు సన్నిధులు అనుకున్నాను, స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా, అన్నదానానికి సంబంధించి 100 కోట్ల రూపాయలు జమ కావాలి కదా, ఒక ప్రారంభం చేస్తే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క కార్యక్రమం సందర్భంగా, శివరాత్రి సందర్భంగా కూడా భక్తులు వచ్చేటప్పుడు కొంత దాన్ని డిస్ప్లే చేసి ప్రత్యేక కౌంటర్ పెట్టి ఈ అన్నదాన సత్రానికి సంబంధించినటువంటి డోనార్స్ దగ్గర నుంచి విరాళాలు ఇవ్వమని అడుగుతాను. అధికారికంగా దేవస్థానం పేరు మీద బ్యాంక్ అకౌంట్ సంబంధించి పూర్తి రసీదు పొంది, ఎక్కడ మధ్య దళాలు ఎవరైనా అటువంటి తప్పులు జరగకుండా స్పష్టంగా దేవాలయంలో మాత్రమే ఇవ్వని కోరుతా ఉన్నాం. ఎక్కడ మళ్ళా
ఎవరన్నా మేము అక్కడ ఇస్తాం ఇక్కడ ఇస్తాం కొంత ఎటువంటి జల వ్యవస్థలు ఉన్నదంటే వాటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉన్నారు. చక్కగా దేవాలయ ఈవో గారిని లేదా స్థానిక శాసనసభ్యుడి ద్వారా వచ్చి దేవాలయ నిర్మాణానికి సంబంధించిన విషయాల లోపల బాజాప్తా ట్రస్టులో ఇచ్చి అన్నదాన ట్రస్ట్కి ఇచ్చి షిఫ్ట్ తీసుకోండి. నేరుగా ఇది 13 నెలల శాసనసభ్యుడు కలిసి నెలకు 3 లక్షల రూపాయలు శాలరీ వస్తుంది. 13 లక్షల రూపాయలు మా ఇంట్లో మేము 3 అన్నదమ్ములు 2 అక్కజేయాలి 5 పేరు మీద ఆ మనిషికి 5 లక్షల రూపాయలు చొప్పున 20 లక్షల రూపాయలు నేను ముందుగా దేవాలయానికి ఇస్తాను. 40 lakhs తోటి మేము స్టార్ట్ చేస్తాను. మేము 5 ప్లస్ మేము లేకపోతే మా 6 పిల్లలు కుటుంబానికి సంబంధించి మనిషికి కొంత పేరు మీద ఒక 40 లక్షల రూపాయలు ముందుగా 50 చేయాలనుకుంటున్నాం. ఆ భగవంతుడు సంకల్పిస్తే ఇంకా 10 కూడా భవిష్యత్తులో కార్యక్రమం శురు అయ్యేటప్పుడు చేస్తాము. నేను కూడా అదే విధంగా ఉన్న వాళ్ళను భగవంతుడు కొంతమందికి జ్ఞానం ఇస్తాడు, జ్ఞానాన్ని ఇవ్వండి. కొంతమందికి ఆర్థికంగా ఇస్తాడు, ఆర్థికంగా దేవునికి సహకరించండి. ఒక పేదలు అన్నం తినేటప్పుడు రెండింటికే తృప్తి మనిషి, ఒకటి అన్నం ఒకటి నీళ్లు. భూమి 1000 ఎకరాలు ఇస్తే కూడా బాబు అనుకుంటాడు, నాకు ఒక 10 ఎకరాలు ఇంకొక ఎక్కువ ఇస్తే బాగుండు కదా అనుకుంటాడు. ఎవరు తృప్తి ఏ అంశంలో లేదు, ఒక భోజనము ఒక నీళ్లు తప్ప ఇంకొక అంశం మీద లేదు. కాబట్టి ఎటువంటి సందర్భంలో మేము పెద్ద సంకల్పం తీసుకొని ఇది మామూలు బాధ్యత కాదు, మాకు మా జీవితంలో చిరస్మరంగా ఉండేటువంటి ఒక గొప్ప ఆలోచన. ఇది పూర్తిగా సీనన్న సంకల్పం, నేను దానికి నా మద్దతు. మా నేనేమంటాను జోడెట్లలాగా దానికి సంబంధించి ఎక్కడ కూడా నేను తన అనేటువంటి భావంగా ఏం లేదు. ఇది రాజరాజేశ్వర స్వామి గొప్ప కాబట్టి ఆ రాజరాజేశ్వర స్వామికి సంబంధించి ఈ కార్యక్రమం విజయవంతం కావాలి. మీ అందరూ కూడా సహకరించండి. వచ్చేటువంటి కొంత డొనేషన్ చేయగలిగిన శక్తి భక్తులైనటువంటి వాళ్ళు మీరు కూడా చొరవ చూపెట్టి అదే అక్కడ అన్నదాన ట్రస్ట్ జరుగుతోంది, మీరు కూడా ఏమైనా చేసుకోవాలి కదా అనేటువంటి భావన కలిగేటట్టుగా మీరందరూ కూడా సహకరించారు. అది మీరు ఇప్పించినట్టయితే మీరు ఇచ్చిన కిందకి లెక్క పుణ్యంలో బిచ్చం రాయసిన బిచ్చం అంటారు కదా, ఇక్కడ ఒక సామెత ఉంది. కాబట్టి కొద్దిగా దయచేసి ఆ వేములవాడ రాజన్న అన్నదాన ట్రస్టుకు సంబంధించి నిరంతర ప్రక్రియ ఎంతమంది వచ్చినా భోజనాలు సరే. ట్రస్ట్ భవనం నిర్మాణం అయినాక నిధులు వచ్చిన తర్వాత చాలా మంది రైతులు నాకు చెప్తా ఉన్నారు, అన్నతో మాట్లాడుతారు. మేము ఎక్కడికి అయినా అన్న మా దగ్గర 40 క్వింటాల్లో 30 క్వింటాలు వండితే 1 క్వింటల్ బియ్యం మేము ఇస్తాం, ఎకరానికి 1 క్వింటల్ ఇస్తాం, ఏమున్నది దాంట్లో పెద్ద లెక్క ఏమున్నది అంటే వాళ్ళు రైతులు ఇక్కడ ఈ ప్రాంతం కూరగాయలు పండించిన కూరగాయలు ఇస్తారు. తిరుపతికి అట్లే జరుగుతాయి. పాలు పండించడం అన్ని రకాల మొక్కుకొని దేవుడు సల్లంగా చూస్తే వాళ్ళు దేవుడికి దానం చేయడానికి, 4 పేదోళ్ళు అన్నం తినడానికి, ఇక్కడికి వచ్చిన భక్తులు అన్నం తినడానికి ఎవరికి కూడా దెర్ ఇస్ నో పాలిటిక్స్. అన్ని పార్టీలలో ఎవరెవరు ఆర్థికంగా ఉన్నారో అందరూ కూడా వాళ్ళు నేను చెప్తే కొంతమంది తెలివి ఉంటుంది, కొంతమంది సమయం ఉంటుంది, కొంతమంది డబ్బు ఉంటుంది. వాళ్ళు అవన్నీ ఇక్కడ ఈ దేవాలయ నిర్మాణానికి వెచ్చిస్తే అందరం కూడా సంతోషం. ఇలా భగవంతుడి ఆశీర్వచనం మేము అధికారంలో ఉన్నా లేకున్నా ఎప్పుడు కూడా నిరంతరం ఈ దేవుని యొక్క పూజల మేము ఎప్పుడు కూడా వారి ఆశీర్వచనం తీసుకుంటాం. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి ముందుగా నా తరఫున తర్వాత సీనన్న కూడా మాట్లాడతారు. ఇంకా కొంతమంది అందరూ కూడా మేము కూడా ఇద్దరు కలిసిపోయి హైదరాబాద్ కొంత డోనర్స్ కాంట్రాక్టర్స్ ఇద్దరు కలిసిపోయి పారదర్శకంగా దేవాలయాన్ని తీసుకొచ్చి అడుగుతాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర వారి కుటుంబం అందరినీ ఇందులో ఇన్వాల్వ్ చేస్తాం. ముందు ఉండాలి కాబట్టి దానికి సమస్య నేను నిజంగా ముందు నిర్ణయం చేసుకోవాలి, చర్చ చేయాలి. భగవంతుడు ఆడికి పోయిన తర్వాత ఆ మనుషుల సంకల్పం ఇచ్చినాడు. దాని ప్రకారంగా ఆ రోజు కూడా మేము అనుకున్నాం ఇది సత్రం ఇది అన్నదానం కట్టుకోవాలనుకుని మాత్రం చాలా సందర్భాల ప్లస్ దర్శనాన్ని కూడా సీనన్న ప్రత్యేకించి స్ట్రీమ్ లైన్ చేస్తూ ఉన్నాడు. ఎట్లయితే అందరి సిఫార్సులు వస్తాయి. ఇవాళ కూడా మేము కోడ టికెట్ తీసుకున్నాం, అభిషేక టికెట్ తీసుకున్నాం. ఎక్కడ కూడా ఎనీ విఐపి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ, మీకు ప్రత్యేక దర్శనానికి అవకాశం వినియోగించుకోండి. తిరుపతి లాగా కూడా అందరికీ ప్రత్యేక దర్శనానికి అవకాశం ఇస్తారు. కానీ టికెట్ లేకుండా సుప్రీంకోర్టు జడ్జి కూడా పోలేడు. ఇక్కడికి కూడా ఎవరైనా ప్రోటోకాల్ వినియోగించుకోండి అధికారులకు చెప్పి. మేము కూడా మార్చి ప్రోటోకాల్ ఇస్తాం. కానీ అక్కడ రుసుము దేవాలయ ఆదాయము ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత పొందుతున్నటువంటి రుసుముగా భావించి దాన్ని కట్టినట్టయితే వివిధ దేవాలయాల్లో ఉంది. ఇలా శ్రీశైలం ఉంది, మిగతా చాలా దేవాలయం ఉంది. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. కొన్ని ప్రభుత్వ తరఫున కొన్ని నిధులు ఇచ్చినప్పుడు అవసరం పడితే దేవాలయం కూడా ఒక ఆర్థిక పరిపుష్టితో ఉండాలి అనే ఆలోచనతో అడుగుతారు తప్ప ఆ వచ్చే భక్తులను ఇబ్బంది పెట్టాలని ఇంకోటి కాదు. నార్మల్ భక్తులు అందరూ కూడా వాళ్ళకే ప్రాధాన్యత. అందరు టికెట్ తీసుకొని రమ్మని ఎవరైతే యూ వాంట్ ప్రోటోకాల్, యూ వాంట్ విఐపి, యూ షుడ్ పే అనేది మనం దానికి ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో తన చైర్మన్ ఉన్నప్పటి నుంచి నేను ఎంపీ ఉన్నప్పటి నుంచి కూడా ఇది ఒక ఎప్పుడు ఇదొక విష్ ఇది. కాబట్టి అది కూడా ఇప్పుడు నేను అమలు జరుగుతాను. బ్రేక్ దర్శనం ఎవరికి ఆలస్యంగా కూడా వచ్చిన వాళ్ళకి వచ్చినట్టు పటాపట దర్శనం కూడా అయిపోతుంది. నేను సిబ్బందిని కూడా కోరుతాను, ఎవరు వచ్చిన భక్తుల పట్ల ఎవరు దురుసుగా వ్యవహరించవద్దు.
భక్తులు కొంత ఆతృత ఉన్నా, తొందరగా ఉన్నా, కొంత రాబోయే శివరాత్రికి సంబంధించి మన ఆది శ్రీనివాస్ గారు సమీక్ష నిర్వహించినారు. ఈ శివరాత్రి కూడా బ్రహ్మాండంగా, అంటే భగవంతుని ఆశీర్వచనంతో వారే ఈ వేడుకను చాలా గొప్పగా జరుపుకుంటారు. అందరూ కూడా శివరాత్రి జాతరకు రావడానికి ఏర్పాట్లు చేసుకొని ముందే నిర్ణయం చేసుకొని శివరాత్రికి రమ్మని కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తాం.